మేడం నారా చంద్రబాబు గారు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఆయన అపోజిషన్ పార్టీ వైసీపీ పార్టీ నాయకులకి ఎవరికి కూడా ఎటువంటి పథకాలు ఇల్లీగల్గా కానీ లీగల్గా కానీ అందించొద్దని ఆయన చెప్పారని బయట నడుస్తుంది. ఆ వీడియో మనందరం కూడా చూస్తున్నాం. దీనికి ఉన్న రీజన్ ఏంటి, ఆయన అసలు ఏమనుకోని అనబోయారు, అసలు ఏం బయటకు వచ్చింది? అంటే ఇప్పుడు ఆయన అన్నది వైసీపీ నాయకులకి పథకాలు ఇవ్వద్దు కదండి, ఇక్కడ అదే మిస్అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే వైసీపీ నాయకులు ఇప్పుడు గవర్నమెంట్ లోని బాబు గారు కక్షపూరితంగా జగన్ గారు వచ్చినప్పుడు టీడీపీ పర్సన్ అనేవాడిని అసలు సచివాలయంలో కానీ ఎందులో కూడా లేకుండా తీసేశారు. సార్ అట్లా చేయలేదు, వాళ్ళనే ఉంచారు, వాళ్ళతో కలుపుకొని చేయొద్దని చెప్పారు. కానీ వైసీపీ నాయకులకి పథకాలు ఇవ్వద్దని చెప్పలే ఎక్కడా కూడా. ఇప్పుడు ఇవి ఉన్నాయి, లిక్కర్ ఉంది, బారు షాప్స్ అవి, వైన్స్ అవి కానీ ఇవి ఇంకా ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో వైసీపీ వాళ్ళు అనుకున్న వాళ్ళతో కలిసి చెయ్యొద్దు అన్నారు. కానీ వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వద్దని సార్ ఏం చెప్పలేదు. పథకాలు ఆపమని చెప్పలేదండి. పథకాలు అయితే ఏం ఆపమని చెప్పలేదు. పథకాలు అనేవి ఎవరు అడుగులైతే వాళ్ళకి ఇచ్చామంటాడు ఆయన. ఆయన పార్టీ వైజ్ ఎప్పుడు పోదు సార్. ఓకే, అంటే ఇప్పుడు చూస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఇటువంటి ముఖ్యమంత్రి నేను ఎక్కడ చూడలేదు, మా పార్టీ అధికారంలో ఉన్నని చెప్పు అపోజిషన్ వాళ్ళకి కూడా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు డబ్బులు ఇచ్చేవారు. కానీ ఈ పార్టీ వచ్చేటప్పుడు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు, ఇటువంటి ముఖ్యమంత్రిని మీరైతే తీసుకున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు కదండి. మా ఊరు దగ్గర నేను చిన్న ఎగ్జాంపుల్, చిన్న గ్రామంలో 800 ఇళ్ళు ఉంటాయి. ఓకే, అందులోని ఎనీ టైం లాస్ట్ టైం కూడా టీడీపీ పార్టీనే గెలిచింది. టీడీపీ కాకుండా వైసీపీ పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ఒక్క చిన్న గ్రామంలో పెన్షన్స్ అరౌండ్ 360-400 లోపు ఉంటే వికలాంగులు వృద్ధా పెన్షన్స్ అన్నారు, మహిళలు వంట మహిళ ఇవన్నీ ఉన్న వాటిని 360 అరౌండ్ 400లో ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో ఊర్లో తెలుస్తుంది కదండి, వాళ్ళకి తీసేసి అట్లా ప్రతి ఒక్క దగ్గర చేశాడు ఆయన. అది ఎవరికి చెప్పుకోడు ప్రతి దిక్కున. అంటే ఆయన ఏమో సైలెంట్ చేస్తాడు. ఇప్పుడు సారన్న మాట ఒక విధంగా అంటే ఒక విధంగా బయట తీసుకెళ్ళిన ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసే వెనకాల చేసి ఎవరికి చెప్పుకోరు. సారు ఎప్పటికి కూడా గంటాపదంగా చెప్పే ఒకటే మాట ఏంటంటే ఆయన వైసీపీ నాయకులకి పథకాలు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలే, వైసీపీ వాళ్ళతో కలుపుకొని ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పారు అంతవరకు. పథకాల్లోని సారు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దని ఎక్కడా కూడా చెప్పలేదు. అది మాత్రం రాంగ్ ఇన్ఫర్మేషన్. మేడం, మరో విషయం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన అయితే చేస్తుంది. ఎవరైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలోకి వచ్చి ఎన్నెన్నో మాటలు చెప్తున్నారు, సూపర్ 6 అంటున్నారు, ఇప్పుడు మీరు అన్నట్టు టాపిక్కే ఇవ్వద్దని చెప్తున్నారు, వీళ్ళందరి గురించి ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ ఎందుకని నెగిటివ్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వాన్ని? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చేసేస్తుందని సైలెంట్గా ఉన్నారు అనుకోండి, ఏమైపోతుంది, ఇంకా జీరోలోకి వెళ్ళిపోతుంది కదా వైసీపీ ప్రభుత్వం అనేది. చేసే ఎలగెన్స్ అన్ని వైసీపీ వాళ్ళే, వేరే పార్టీ ఎవరు చేయట్లే. అదర్వైజ్ పార్టీ లేదు కదండి, వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు సిపిఐ సిపిఎం వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చిన్న తేడా జరిగినా కూడా గవర్నమెంట్ వచ్చి మాట్లాడతారు, వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి. అలాంటి చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడట్లేదు, ఓన్లీ వైసీపీ ప్రభుత్వం మాట్లాడుతుందంటే అది గవర్నమెంట్ నెగిటివ్ చేయడానికనే మనందరికీ అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే వైసీపీ నాయకులు ఉన్నది లేనట్టు చూపించడము, లేని ఉన్నట్టు చూపడం వాళ్ళకి బాగా అందులో అనుభవజ్ఞులు వాళ్ళు. కాబట్టి మనం దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే క్లియర్ గా చెప్తా మీడియా మిత్రులకు కానీ మీడియా వాళ్ళకి కానీ బయట ప్రజలకు కానీ, ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు చేయనివ్వాలి. చెయ్యలేదు అని డిగ్రేడ్ చేసేసి, డిగ్రేడ్ చేసిన మా బాబు గారు వెనక్కి తగ్గే పర్సన్ అయితే కాదు. ఆయన ఉన్న 5 సంవత్సరాల కాలము ఆయన ఏంటనేది చూపించుకుంటారు. జమినీ ఎన్నికలు వస్తే ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా అంటారు, దీని గురించి ఏమంటారు, అది నిజమేనా? అది జమినీ ఎన్నికలు అనేది ఇంకా డిసైడ్ కాలేదు కదా. కాదండి, వస్తే ఇప్పుడు ప్రజలు మా పార్టీని ఎన్నుకుంటారని కూడా చెప్తున్నారు, ఇది ఎంతవరకు నిజం? అంటే నిజంగానే అంత వ్యతిరేకత పెరిగిందా కూటమి మీద ఆంధ్రప్రదేశ్ లో? అది వ్యతిరేకత పెరిగిందా అంటే పెరగలేదు. ప్లస్ ఇప్పుడు ఈ పాట ఆయన ఏదైతే చెప్తున్నాడో జగన్, సరే జమినీ ఎన్నికలు ఇప్పుడు వచ్చినాయి అనుకోండి, అప్పుడు అందరం చూస్తాం కదా. ఆయన అన్నమాట మాత్రం 100% రాంగ్. అది ఒక్క మాటలో. ఇంకొక విషయం అండి, క్లియర్ కట్ గా చెప్తా, బాబు గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే బాబు గారు అనేది ఆయనకు ఒక బ్రాండ్. అది ఓకేనా?
Yes. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 100 మాట్లాడియండి కాక Hmm. సార్ ఉంటే ఏం చేస్తారనేది ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. Hmm. ఏ సీఎం అండి ఫస్ట్ తారీఖు వస్తుంది 31st వస్తుంది అంటే ఇంటికి వెళ్ళి ఇప్పటికొచ్చి ఎవరైనా ఇచ్చారండి పెన్షన్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి? వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే స్పాట్ లో వాళ్ళకి అక్కడికక్కడే ఆయన వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. ఇదివరకు ఎవరైనా చేశారా చెప్పండి మీరు ఒక మాట. అది లేదండి, అదైతే ఒప్పుకుంటాం. ఒక్క మాటలో కూటమి పరిపాలన ఎలా ఉండిపోతుంది మిగతా 4 సంవత్సరాలు? 4 సంవత్సరాల కాలంలోనే కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలు ఏ విధమైన సూపర్ 6 వాగ్దానాలు అయితే మా గవర్నమెంట్ లోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే చేశారో అవన్నీ తీసుకొని వాళ్ళు భవిష్యత్తులో చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారండి ప్రజలు. అదే విధంగా ఈ 5 సంవత్సరాలు కాదు, రానున్న 10 సంవత్సరాలు కూడా మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని మేము ఖచ్చితంగా క్లియర్ కట్ గా చెప్తాం. నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ అంటే యుగాలంతో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన గురించి చెప్పేదే లేదు. అప్పటి వరకు అందరూ మాట్లాడిన వాళ్ళు ఇట్లా నోటు మీద వేసుకున్నారు వైసీపీ వాళ్ళతో సహా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.